ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి కూటమి అభ్యర్థి కొనతాల రామకృష్ణ అనకాపల్లి మండలం తుమ్మపాల మేజర్ పంచాయతీలో ఉన్నటువంటి ఎన్ఆర్జీఎస్ కూలీలు దగ్గరకు వెళ్లి ప్రభుత్వం పనితీరు ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. మహిళలు ఒక్కొక్కరిగా మాట్లాడుతూ ఈ ప్రభుత్వం చేసిన అరాచకాలు, వారు పడిన బాధలు, ఇబ్బందులను కొనతాలకు వివరించారు. కొనతాల రామకృష్ణ మాట్లాడుతూ త్వరలోనే టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వం ఏర్పడుతుంది. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మేనిఫెస్టో చెప్పినటువంటి ప్రతి సంక్షేమ పథకాలను మహిళలకు వివరించారు. రానున్న రోజుల్లో ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని చెప్పిన హామీలను ఖచ్చితంగా చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, కొనతాల శ్రీను, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రేట్లు పెంచారు. దానివల్ల ఏంటంటే మీ ఆర్థిక వ్యవస్థ పాడైపోతుంది. ఇప్పుడు మగవాళ్ళు వెళ్ళి 400-500 సంపాదించుకుంటే గతంలో 50 రూపాయలతో పోయేది ఖర్చు, ఇప్పుడు 150-200 రూపాయలు అవుతుందమ్మా. అంటే ఇంచుమించు మీ సంపాదనలో వాళ్ళు సంపాదించిన దాంట్లో 40% దీనికే వెళ్ళిపోతుంది. ఆయన ఏం చెప్తాడు, రేట్లు పెరిగితే వీళ్ళు తాగడం తగ్గిస్తారు కాబట్టి పెంచామంటారు. వాస్తవం అది కదమ్మా. దురదృష్టం ఏంటంటే ప్రపంచంలో ఎక్కడా ఏ ముఖ్యమంత్రి ఈ సారా వ్యాపారం, మద్యం వ్యాపారం వాళ్ళే సొంతంగా తయారు చేసి బిరానీ కంపెనీలు పెట్టి ప్రజల్లోకి తీసుకురావడం ఎక్కడా లేదమ్మా. ఇప్పుడు ప్రభుత్వం అయితే మాకు ఇల్లు రాదు. ఈ ఎదవలు అమ్ముకోమని చెప్పారు. ఏ ఇంట్లో అద్దుకుంటా ఇల్లు ఖాళీ చేయించేస్తుండ్రు ఎదవలు. కుక్క తిరిగితే కలెక్టర్ ఆఫీస్ లోని కూడా కలెక్టర్ని ఆపారండి. పోలీసులు కూడా ఆపారు. నా కొడుకుమండి ఎవరికి చెప్పుకోవాలి. ప్రతి ఓళ్ళ దగ్గరికి రోడ్లలో ఒక పిచ్చిదాల్లో తిరిగానండి. ఆ ఎదవలు చేసిన పనికి ఏమనంటే చెంపుతాం, కోట కూడా తీసేస్తాను. కోట ఇక్కడ అంతులు లేకుండా ఉన్నాడు. ఈ ఊర్లో పుట్టి పెరిగాను నేను. నిన్న కాక మొన్న వచ్చిన కోట తీసేస్తాడా?